హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మామిడికాయ పచ్చడి ఫస్ట్ టైం పెడుతున్నాను. పక్కా కొలతలతో పెడుతున్నాను అనమాట. అయితే ఫస్ట్ మామిడికాయల ముక్కలను బయట కొట్టించేసుకొని, కొంతమంది ఇంట్లో అయినా కొట్టుకుంటారండి. ముందంతా బాగా క్లీన్ చేసి తడి లేకుండా పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూసారా? ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి, మెంతిపిండి అలా అనమాట. మేము నువ్వుల పప్పుల ఆయిల్ తెచ్చానండి, అదనమాట. ముందుగా అయితే బాగా తుడిచిపెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొలతల ప్రకారం తీసుకోవాలన్నమాట. తీసుకొని ఎలా తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఆ మామిడికాయ ముక్కల్ని ఒక ఏదైతే గిన్నెతో తీసుకుంటామో దాంతోనే మనం ఇవి కూడా తీసుకోవాలన్నమాట, ఉప్పు, కారం అవన్నీ. అయితే ఫస్ట్ నేనేం చేశానంటే మామిడికాయ ముక్కలన్నీ ఒక బేషన్లో తీసుకొని దాన్ని నీట్గా తడి లేకుండా మంచిగా తుడిచిపెట్టుకున్న ముక్కలను తీసుకున్న దాని కొలతలతో నాకైతే మూడు అయినాయండి. దాంతో కొలుస్తున్నాను చూడండి. 3 గిన్నెలు అయ్యాయి అనమాట. 3 గిన్నెలకు గాను ఏం చేస్తానంటే ఒక 3 గిన్నెలకి ఒక గిన్నె వేస్తాను అనమాట. ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి అవన్నీ. ఆవపిండి అయితే మెంతిపిండి అయితే ఆ గిన్నె అయిందండి, కొంచెం తగ్గిద్ది. ముందైతే ముక్కలు నేను నానబెడుతున్నాను, ఆయిల్లో నానబెడుతున్నాను అనమాట, ముక్క గట్టిపడడానికని. అదిగోండి పప్పు నూనె వాడుతున్నాను నేనైతే. నానబెట్టేసిన తర్వాత కొద్దిసేపు అలా పెడతాను అనమాట. తర్వాత తడి లేకుండా కలుపుకోవాలి. నేను ఆ గరిటెతో కలిపేసాను ఫస్ట్. కొద్దిసేపు అది అయిన తర్వాత ఇందాక దేంతో అయితే అది తీసుకున్నానో ముక్కలు తీసుకుని దాంతోనే కారం అనమాట. కారం తీసుకున్నాను. ముందు కారం వేసాను. 1 గిన్నె కారం, 1 గిన్నె ఆవపిండి, 1 గిన్నె కన్నా కొంచెం తక్కువగా ఉప్పు అండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే బాగోదు కదా, అందుకని. కొంచెం చూసారా, మెంతిపిండి అనమాట, కొంచెం దానికన్నా చాలా తక్కువ, లేకపోతే చేదైపోయేది కాబట్టి. తర్వాత అంతా బేషన్లోకి అలా కలుపుకుంటూ ఉన్నాను అనమాట. దానిలోకి కొంచెం ఆయిల్లోకి కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచిదని పసుపు వేసి అన్నీ కలిపి ఆ పేస్ట్ని తయారు చేస్తున్నానండి. చెయ్యి అయితే వాడలేదు, తర్వాత మళ్ళీ వాడాను అనమాట, మంట పుట్టిద్దని. అలా కలుపుకోవాలి బాగా. కలుపుకున్న తర్వాత ఇంకా దానిలోకి ముక్కలు వేయాలన్నమాట. నేను ముందు బాగా కలుపుతున్నాను అనమాట ఈవెన్గా. తర్వాత మనం ఇవి ఉంటాయి కదండి, చిన్నులపాయలు కొంచెం గ్రైండ్ చేసేసుకున్నాను. మిగతాదేమో కొన్ని పొట్టు తీసాం, కొన్ని పొట్టు తీయకుండా అంతా కలిపే చేసామండి. ఎలా వేసినా బాగానే ఉంటాయని. తర్వాత మామిడికాయ ముక్కలు కూడా అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలిపామన్నమాట. కలుపుతుంటేనే బాగుందండి, చక్కగా బాగుంది కదా. కలరు కొంచెం మారినట్టు అనిపించింది నాకు, ఎందుకంటే పసుపు అన్నీ వేసాం కదా, మరి ఎందుకో నాకైతే అలా అనిపించింది. తర్వాత బాగానే ఉందిలేండి. అలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక జాడీలో పెట్టుకోవాలన్నమాట. జాడీలో పెట్టుకొని రోజు ఒకసారి కలుపుకుంటే అంతా బాగుంటుంది. అదిగోండి మేము జాడీలోకి అయితే తీసుకుంటున్నాం. 3వ రోజుకి మాత్రం చాలా చక్కగా వచ్చిందండి. ఆ వీడియో క్లిప్ నేను పెడతాను తర్వాత. దాని తర్వాత లాస్ట్లో బేషన్లో కొంచెం అన్నం వేసుకు తిన్నామండి, చాలా బాగుంది పచ్చడి. అయితే ఫస్ట్ టైం చేసినా బాగా కుదిరిందనమాట. అంతేనండి, థ్యాంక్ యూ.